ఇదేందిలా లొల్లి? కేటీఆర్ తీరు మార్చుకో, సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడమే. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ధ్వజం. 6 నెలల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? జీవన్ రెడ్డి. కేటీఆర్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. బండి సుధాకర్. పీఆర్ఎస్ బీజేపీని దెబ్బ కొట్టాల్సిందే. జగ్గారెడ్డి. ఇదొకటైతే ఈ లొల్లి. మంత్రి కోమటిరెడ్డితో వాగ్వాదానికి దిగిన సందీప్ రెడ్డిని వారిస్తున్న పోలీసులు. హామీల అమలేది, వీపులు పగులుతాయి. యాదాద్రి జెడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం. బీబీనగర్ సభలో ఉద్రిక్తత. రైతు బంధు పెంపు, రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి, విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి, లేదంటే వార్డు మెంబర్గాను గెలవలేవన్న కోమటిరెడ్డి. సర్కారుపై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయని వ్యాఖ్య. రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు. ఆయన చిటికన వేలుకు కూడా కేటీఆర్ సరిపోరు. రైతు బంధుపై తన వ్యాఖ్యలు వక్రీకరించారు కోమటిరెడ్డి. వేదిక పైన ఉన్న జెడ్పీ చైర్మన్ పైకి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు, అడ్డుకున్న పోలీసులట. వీళ్ళది ఏముంది? వీళ్ళు దొల్లి నాకు అర్థం కాదు. ఇదంతా నల్గొండ రెడ్ల పవర్ పంచాయతీ. ఇది అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మొత్తం వాళ్ళే అధికారంలో ఉండాలి. ఈ మొత్తం జిల్లా వ్యాప్తంగా వాళ్ళ చేతిలోనే అధికారం ఉండాలి. వీళ్ళు మళ్ళా బయటంతా బాగానే ఉంటారు. మళ్ళా మీరు ఒక్క బీసీ అక్కడ పోటీ చేయనివ్వండి, అందరు కలిసి మళ్ళీ బీసీని కూడా కొడతారు. వెరీ క్లియర్ ఇది. మీరు ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, మళ్ళీ వీళ్ళ పెత్తనం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ నియోజకవర్గాల మీద కూడా ఉంటుంది. నేను రెడ్లు అంటే ఓన్లీ ఆ నాయకుల గురించే మాట్లాడుతున్నా. సామాన్య ప్రజల ఆ రెడ్ల గురించి నేను మాట్లాడతలేను, వాళ్ళని ఏం అంటలేను. సో వీళ్ళు ఎవరిని బాగు చేయలేదు. వీళ్ళంతా కూడా పవర్ పంచాయతీ, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఏదో వాళ్ళని మీదేసుకొని ఓ ఈయన గొప్పోడు ఆయన గొప్పోడు అని అనడానికి వీలే లేదు. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. నా కొడుకుని పెట్టాలనా, నా భార్యను పెట్టాలనా, నా అన్న కొడుకుని పెట్టాలనా అని ఇంకొకరు, లేదు మేమే పోటీ చేస్తాం, మేమే అసలైన రెడ్లమని ఇంకొక ఆయన. ఇట్లా వీళ్ళ మధ్య ఇది పవర్ వార్ తప్ప ఇంకొకటి కాదు. దీన్ని మనం ఏదో చేసి ఇది పార్టీలతో ఇది చేసి మనం చూడాల్సిన అక్కర్లేదు. నల్గొండలో చాలా దారుణమైన దరిద్రమైన రాజకీయం నడుస్తున్నది, టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో. దీన్ని గనక నల్గొండ జిల్లా ప్రజలు ఛేదించకపోతే అక్కడున్న బలహీన వర్గాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది రాబోయే రోజుల్లో. మీరు చూడండి, నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లాను ఒకసారి తీసుకుందాం. ఇది నేను కులాల వారీగా నేను ఇంకేదో లెక్క చెప్పట్లే. ఉమ్మడి నల్గొండలో ఎవరున్నారండి? కోమటిరెడ్డి బ్రదర్సు. ఫస్ట్ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి. ఈయన ఎమ్మెల్యే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఉంది, భువనగిరి ఎంపీ. ఇప్పుడు భువనగిరి ఎంపీ స్థానానికి మళ్ళీ ఇందులోంచి ఎవరో ఒకరినో, ఆయన ఎవరో పేరో వాళ్ళ అన్న కొడుకో లేకపోతే ఇంకొకరు భార్యనో ఇంకెవరో పేరు వినిపిస్తుంది. వాళ్ళకి ఆ సీట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా. వాళ్ళకి అక్కడ బీసీకి ఇవ్వడానికి మాత్రం నో, అక్కడ బీసీకి ఇవ్వడానికి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బీసీకి అవసరమైన టికెట్ త్యాగం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. చలో భువనగిరి ఎంపీ బీసీకి ఇచ్చే ప్రయత్నం చేయండి, మీరు చేయండి, ఇమీడియట్గా త్యాగం చేయండి. అయినా త్యాగం ఏంది? అది ఎవడు బిచ్చమా? ఇదేమన్నా? ఎన్ని సీట్లు కావాలండి మీకు? ఇక్కడేమో కోమటిరెడ్డి ఫ్యామిలీ, ఈయనేమో నల్గొండ, ఈయనేమో మునుగోడు. అయిపోయిందా? ఇంకొక వైపు జానారెడ్డి ఫ్యామిలీ. జానారెడ్డి ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేయాలి నల్గొండ అన్నది ఆయన. నెక్స్ట్ ఆయన పేరేంది? జైవీర్ రెడ్డి. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే ఆల్రెడీ, మొన్న గెలిచిండు. ఎక్కడి నుంచి? నాగార్జున సాగర్ నుంచి. అయిపోయిందా? ఇదొక ఫ్యామిలీ. ఇంకో ఫ్యామిలీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి. ఈయన హుజూర్ నగర్, ఈమె కోదాడ. 3 ఫ్యామిలీలు అయిపోయినాయా? ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ వీళ్ళు ఏంది? ఇప్పుడు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు. ఇక దామోదర్ రెడ్డి ఆయనే తుంగతుర్తి టికెట్ ఇవ్వాలి, ఆయనే సూర్యాపేటలో పోటీ చేయాలి. ఇక వీళ్ళే మొత్తం వీళ్ళ చుట్టూ తిరగాలి రాజకీయం. ఇక దాకర్లా అంటే ఆయన ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే మమ్మల్ని గట్టిగా మాట్లాడతామని ఆయనకి ఏ పదవి రాకుండా చేయాలి. ఇప్పుడు భువనగిరి ఎంపీ టికెట్ మీద ఫోకస్ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, ఎందుకు అక్కడ ఒక బీసీకి టికెట్ ఇవ్వరు?
ఇప్పుడు ఆ జరుగుతున్న కొట్లాటంతా వాళ్ళ మధ్య తన్నులాటనే. వాళ్ళకు వాళ్ళేదో మేము గొప్పోళ్ళమని చెప్పుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. అక్కడ మీరు కనుక అక్కడ బీసీకి టికెట్ ఇవ్వకపోతే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ పోటీ చేయబోయే బూర నరసయ్య గౌడ్ చేతిలో భువనగిరి ఎంపీ టికెట్ని తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టినట్టే. ఇప్పటికే ఆయన కొంత బలంగా అనిపిస్తున్నాడు అక్కడ. ఆయన అక్కడున్న సామాజిక వర్గాల్లో బీసీల్లో కొంత బలమైన నేతగా ఉన్నాడు. సాఫ్ట్ క్యాండిడేటు, వివాదరహితుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేయాలన్నది. ఇది నల్గొండ కథ. నాకు తెలిసి ఏ జిల్లాలో ఇంత భయంకరమైన పరిస్థితి లేదు, ఏ జిల్లాలో లేదు. మీరు గమనించండి. అసలు ఈయనెవరు నకరేకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశము పార్టీలో జాయిన్ కావడానికి 3 నెలలు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. 3 months, 3 నెలల సమయం. 3 నెలలు వెంకటరెడ్డిని ప్రసన్నం చేసుకుంటే తప్ప ఈయన పార్టీలో జాయిన్ కావడానికి అవకాశం లేదు. బతిలాడాల. సరైన లీడర్ కాదా ఆయన, ఈ వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు కదా, ఇండిపెండెంట్గా చేయొచ్చు కదంటే అప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఒక ఆశ ఉన్నది. ఆయన నేను అందులోకి వెళ్తే ఇంకా భారీ మెజారిటీతో గెలవగలిగిన ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయనకు తప్పలేదు. ఇక బతిలాడితే కానీ ఆ పార్టీలో జాయిన్ కాలే ఆయన. ఇక తుంగతుర్తి టికెట్కి అయితే ఇక పెద్ద ఇక ప్రాసనమే. ఇక అది ఒక ఆయన కావాలి, ఒక ఆయన ఇవ్వాలి, అద్దంకి ఇవ్వాలి, అద్దంకి ఇవ్వద్దు. ఇట్లా మందుల సామెల్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన గెలిచిండు అక్కడ. సో ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నదని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో. ఇది కనుక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రజలు దీన్ని ఛేదించకపోతే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం జరగబోతున్నది. తస్మాత్ జాగ్రత్త.